హాయ్ గాయ్స్, ఈరోజు రెసిపీ ఎగ్ రోల్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎగ్ రోల్ చేసుకునే విధానం స్కిప్ చేయకుండా వీడియోలో చూసేయండి. ఇది హస్బెండ్స్ లంచ్ బాక్స్కి లేదా పిల్లలకి లంచ్ బాక్స్కి రెడీ చేసి పెట్టేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు కూడా. ముందుగా లోతుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని దానిలోనికి తగినంత గోధుమ పిండి వేసుకొని ఒక స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, తగినంత వాటర్ వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి. దానికి స్టఫింగ్ కోసం ఒక మీడియం సైజ్ ఉన్న క్యారెట్, ఒక చిన్న క్యాప్సికమ్, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర కట్ చేసుకోవాలి. అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే కొంచెం సన్నంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. నేను పిల్లలకు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. నాకు తెలిసినంత వరకు ఇది చాలా హెల్తీ ఫుడ్ అనే చెప్పొచ్చు. స్టఫింగ్ కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకొని మీడియం సైజులో చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా చక్కగా రౌండ్ ఆఫ్లో చుట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్లేట్లో పిండి జల్లుకుంటే ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయి. సేమ్ పామేటప్పుడు కూడా అలానే పిండి వేసుకుంటూ పాముకుంటే ఇంకా ప్రాబ్లమే ఉండదు. స్క్వేర్ టైప్లో లేదా రౌండ్ టైప్లో పాముకున్నా నో ప్రాబ్లం. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలన్నింటినీ పాముకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లోనికి 5 లేదా 6 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం మసాలా, కొంచెం కారం కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చక్కగా కర్సర్తో నీట్గా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ లేదా ఉంటే నెయ్యి కూడా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని వేసి అటు ఇటు తిప్పుతూ నీట్గా ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని చపాతీలను అలా కాల్చి పక్కన పెట్టుకోవాలి. 2 వైపులా నీట్గా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. అదే ప్యాన్ పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్లను ఒక చిన్న గరిటెతో చపాతీ సైజంతా ఆమ్లెట్ వేసుకోవాలి. ఇంచుమించుగా 5-6 ఆమ్లెట్లు అయితే వేసుకోవాలన్నమాట. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీను ఆ ఆమ్లెట్ పైన వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా తిప్పి పక్కన పెట్టుకోవాలన్నమాట. ప్రతిదాన్ని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టి స్టఫింగ్ కోసం ఒక కళాయి పెట్టుకోవాలి. ఆ కళాయిలోనికి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం మసాలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. దీని అంతటినీ 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న చపాతీ ఆమ్లెట్ పైన ఈ స్టఫింగ్ తయారు చేసాం కదా, కొంచెం స్ట్రైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా రోల్ చేసేస్తే సరిపోతుంది. ఉంటే టమాటా సాస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే అంత నచ్చదని చెప్పి అయితే వేసుకోలేదు. చపాతీలన్నింటినీ ఇలా తయారు చేసి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ రోల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.